హలో ఫ్యామిలీ, ఈరోజు మీ ముందుకు శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం నేను చూసిన ఆనందాన్ని మీతో పంచుకోవడానికి ఈ వీడియో రూపొందించడం జరిగింది. నా ఆనందంలో నాకు దక్కిన పుణ్యంలో మీకు దక్కాలని శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం అభిషేకం చేసి, తొలి అభిషేకం మనది 4 గంటలకే వెళ్ళి చేసి వచ్చాను. మీకు ఆలయంలో నాగేశ్వర జ్యోతిర్లింగం నేను అభిషేకం చేస్తున్నది కానీ మీరు చూడవచ్చు. స్వామివారిని చక్కగా చూడవచ్చు. మీకందరికీ ఈ జ్యోతిర్లింగం దర్శనం అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ, ఈ చేతితో పది జ్యోతిర్లింగాల సందర్శన పూర్తయింది. ఇక మిగిలి ఉన్నది 2 జ్యోతిర్లింగాలు మనకు. ఒకటి భీమశంకర్, రెండవది రుద్రప్రయాగలోని కేదార్నాథ్. మీ ఆశీస్సులు, దేవుడి దయ ఉంటే, నేను బ్రతుకుంటే తొందరలోనే అన్ని జ్యోతిర్లింగాలను చూసే భాగ్యం నాకు కలుగుతుందని, నా ఛానల్ ద్వారా మీ అందరూ చూడగలుగుతారని ఆశిస్తూ, ఆ నాగేశ్వర్ చల్లని దయ మీ మీద అందరి మీద కురిపించాలని, మీరందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో తొలతూగాలని కోరుకుంటూ, మీ తిరుమలరావు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగేశ్వర్ సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాలం, ఓంకారమమలేశ్వరం, పరల్యాం వైద్యనాథం చ, డాకిన్యాం భీమశంకరం, సేతుబంధేతు రామేశ్వం, నాగేశం ధారుకావనే, వారణాస్యం తు విశ్వేశం, నమర్భద్యం గౌతమీతతే. నాగేశం ధారుకావనే, దారుకావనలో ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి, ఇతివృత్తం గురించి తెలుసుకుందాం. ఈ దారుకావనిలో దారుక అనే ఒక పార్వతీదేవి భక్తురాలు, దారుకుడు వాళ్ళ భర్త, వీళ్ళిద్దరూ రాక్షసులు. ఒకరైతే పార్వతీదేవి అంటే ఇష్టమైన భక్తురాలు, దారునికి శివద్వేషి. ఇతడు ఈ దారుకావనంలో 28 చదరపు మైళ్ళ దూరంలో ఇల్లు కట్టుకున్నాడు. అందరినీ ఇబ్బంది పెట్టేవాడు, దారిలో వచ్చేపోయేవారిని. పాతాళంలో ఇబ్బంది పెట్టారు, ఆకాశంలో దేవతల్ని ఇబ్బంది పెట్టారు. భూలోకానికి వచ్చి ఈ దారుకావని పక్కన ఉన్న సముద్రంలో వెళ్తున్న వారిని అందరినీ ఇబ్బంది పెట్టడం చేస్తుండేవాళ్ళు.
రాక్షసులు కదా, అందరినీ దోచుకోవడం, వాళ్ళకి రాక్షసుల ఇదేమంటే మనుషుల్ని తినేయడం ఇలాంటివి చేస్తుంటారు. ఈ దారుక పార్వతీదేవి కోసం 6 సంవత్సరాలు ఒంటిపూట భోజనం చేస్తూ కుంకుమ పసుపులతో ఓం నమః చండికాయే నమః అని తపస్సు చేస్తూ తల్లి అనుగ్రహంతో ఆమె వరం ఒకటి పొంది ఉంది. తనకు తన భర్తకు మృత్యువు లేకుండా, ఎవరు అతన్ని చంపకుండా ఉండేట్టుగా పార్వతీదేవి నుంచి ఒక వరం పొంది ఉంటుంది. కాంబోడియా దేశం నుంచి నౌకాయానం వ్యాపారం చేస్తూ సుప్రియుడు అనే ఒక శివభక్తుడు వ్యాపార రీత్యా, ఇతడు వైశ్యుడు, వ్యాపార రీత్యా ఈ సముద్ర తీరంలో రెస్ట్ తీసుకోవడానికి లంగరు వేస్తారు. ఇప్పుడున్న మన ద్వారకలో మిగిలి ఉన్న భూభాగం పక్కనే లంగరు వేస్తారు, బేట ద్వారక దగ్గర. ఈ రాక్షసులు 14 నౌకల్లో వచ్చిన వారిని అందరినీ బంధించి ఇప్పుడున్న నాగేశ్వర జ్యోతిర్లింగం ఉన్న ప్లేస్లో, ఆ ఇసుక ప్రాంతంలో చుట్టూ కంచి వేసి అందులో బంధిస్తారు. వాళ్ళ రాక్షసుల ఆనందం ఏమంటే రోజుకు ఒక 100 మంది లెక్కన తినుకోవచ్చు అనే టైప్లో ఉంటారు. సో ఈ సుప్రియుడు వెనకంటి వచ్చిన చిన్న చిన్న వర్తకులు, స్వామి లాభాలైతే మీతో పంచుకుంటాం కానీ నష్టాలైనా పంచుకుంటాము, ప్రాణాలే పోతున్నాయి, ఏదో చెయ్యి, నిన్ను నమ్మి వ్యాపార రీత్యా నౌకాయానం చేస్తున్నామని చెప్పడంతో సుప్రియుడు అక్కడే కూర్చుకొని శివునికి ఒక ఇసుకతో ఒక పార్థివ లింగం చేసుకొని మనస్సులో ప్రశాంతమైన మనస్సుతో మనం ఏది సమర్పించినా దేవునికి చెందుతుంది. మనం ఏది మనస్సులో ఏదైతే సంకల్పం చేసుకొని వేస్తామో, మనం ఇసుక వేసినా మనసులో పూలు వేసినట్లు తలంచి వేస్తే ఆ వ్రత ఫల్యం దక్కుతుందంట. సో ఈ సుప్రియుడు శివప్రియుడు కాబట్టి రోజు శివనామ జపాలు అందరినీ చేయమని చెప్తాడు. ఆ పార్థివ లింగానికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. ఈశ్వర ఆవాహయామి స్థాపయామి, ఈశ్వర ఆవాహయామి స్థాపయామి. ఈ సుప్రియుడి భక్తికి మెచ్చి స్వామి ఆ ఇసుక లింగంలోకి ప్రవేశిస్తాడు. ఆ శివుడితో పాటు శివుడు ప్రమదగణాలు, నంది, భృంగి, రుతి అందరూ వచ్చి ఈ దారుకుడు సైన్యాన్ని, రాక్షసులందరినీ సంహరిస్తారు. ఇతన్ని దారుకుడిని శివుడు సంహరించే టైంకి పార్వతిని ఈ దారుక ప్రే చేస్తుంది హస్బెండ్ని కాపాడమని. సో శివుడి త్రిశూలానికి అమ్మవారు
చాలా క్రోధమైన, చాలా కోపమైన దీంతో తన త్రిశూలాన్ని అడ్డం పెట్టి స్వామివారి మీదకి యుద్ధానికి స్టార్ట్ అవుతుంది. నేను నా భక్తురాలైన ఈ దారుక నేను ఇచ్చిన వరం వృధా కాకూడదు అంటే శివుడు చిరునవ్వు నవ్వి నీ వరం వృధా కాకుండా నేను ఒక ఉపాయం చెప్తానని ఆ దారుకాడిని ఇద్దరిని భార్యాభర్తల్ని వాళ్ళ సైన్యాన్ని అక్కడే ఉండి మంచి పనులు చేసుకుంటూ దారిలో వచ్చిపోయే వారికి సేవలు చేసుకుంటూ ఏదైతే వాళ్ళ పార్థివ లింగం చేసిన ప్లేస్లోనే స్వామివారు అమ్మవారు లింగ స్వరూపులై శాశ్వతంగా ఉంటారు. ఈ నాగేశ్వర్ జ్యోతిర్లింగం పేరు ఎందుకు వచ్చిందంటే ఈ సుప్రియుడు 4వ కుమారుడు, చిన్న కుమారుడు నాగేశ్వర్ అనే పేరుతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. సుప్రియుడి మీద ఇష్టంతో నాగేశ్వర్ అనే నామంతో ఈ జ్యోతిర్లింగం ఏర్పడింది. తర్వాత ప్రళయం తర్వాత సత్యయుగం, కృతయుగం స్టార్ట్ అవుతుంది. ఇంకొక విశేషం ఏమంటే కృతయుగంలో నిషభ దేశాన్ని పరిపాలించే వీరసేనుడు అనే రాజు సముద్రయానం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి శివునికి తపస్సు చేస్తే శివుడు సందర్శించి అతని తపస్సుకు అతనికి పాశుపదాస్త్రం ప్రసాదించి ఇంకో వరం కోరుకోమని చెప్తాడు. తనకు పుత్రుడిని ఇమ్మని, అతడు జగత్ప్రసిద్ధి పొందాలని, అతన్ని తలుచుకున్న వారికి కలిభయం తొలగాలని కోరుకుంటాడు. శివుడు అతనికి ఆ వరాన్ని ఇస్తాడు. అతనికి జన్మించిన వాడే నలుడు వీరసేని, నలచక్రవర్తి అంటారు. అతను దమయంతిని పెళ్లి చేసుకుంటాడు, అది హిస్టరీలో మీకు తెలుసు. వ్యాసుడు మహాభారతంలో వ్యాసుడు ఒక శ్లోకం చెప్తాడు. కర్కాటస్య నాగస్య దమయంతం నలస్యాభ ఋతుపర్ణస్య రాజశ్రీ కీర్తన కలినాశనం. ఈ మహాయంత్రం, ఈ మహానుభావుల పేర్లు తలుచుకుంటే కలియుగంలో కలి తొలగిపోతుంది అంటారు. ఈ కలి పురుషుడు మనుషుల్ని ఎన్నెన్ని దుష్పరిణామాలు చేస్తారో మనకు తెలిసిందే. భక్తి లేకుండా చేస్తాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు, డబ్బు మీద విపరీతమైన పిచ్చి పడుతుంది, విద్వేషాలు వస్తాయి, వాట్ ఈజ్ దట్ గాయత్రి మంత్ర జపాన్నే మర్చిపోతారు, పితృదేవతలను మర్చిపోతారు. ఈ విధంగా విపరీతమైన ఆకాంక్షలు పుడతాయి కలిపురుషుడు వల్ల. ఈ కలిపురుషుడు వల్ల అదే కాకుండా గరుడ పురాణంలో ఉన్న నరకంలో పడే బాధలన్నీ తప్పించుకోవాలంటే ఈ శ్లోకం చదవాలని వ్యాసుడు రాశాడు. అలాగే ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం వస్త్రదానం, ఎవరైతే భ్రూణ హత్యలు, శిశు హత్యలు తెలిసో తెలియక చేసి ఉంటే, స్త్రీ హత్యలు చేసి ఉంటే, నాగదోషాలు ఉంటే, రసజ్వలాలు మైలలు ఉన్న తప్పులు ఏమన్నా చేసుంటే అన్నీ తొలగిపోతాయి. ఇంకోటి ఏమంటే సర్వం కోల్పోయి వ్యాపారంలో కోల్పోయిన వాళ్ళు కూడా కోటీశ్వరులు అవుతారు. ఈ లింగం స్పర్శ చేస్తే
భ్రూణహత్యలు ఇవంటే అబార్షన్స్ ఇలాంటివి చేస్తుంటారు కదా, ఇవి తొలగిపోవాలంటే స్త్రీ హత్యల గురించి చెప్పకూడదు. ఎవడన్నా తెలియకుండా చేసుంటే దానికి 7 జన్మల వరకు వాడు కుష్ఠరోగి పుడతాడు. అలాంటి పాపాలు తొలగిపోవాలంటే ఈ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని టచ్ చేయాలా. నాగదోషాలు ఉంటే ఖచ్చితంగా నివృత్తి కావాలంటే ఈ జ్యోతిర్లింగం టచ్ చేయాలా. రసజ్వాల ఎవరైతే మైల ఉండి నదుల్లో మునిగేసి గుళ్ళలోకి పోయి పాపాలు చేస్తుంటారు, అది చాలా మహాపాపము. ఆ మైలు ఉన్న వాళ్ళు ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళకు పాప పరిహారం ఈ నాగేశ్వర జ్యోతిర్లింగానికి వెళ్ళి స్వామివారిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది. వస్త్రదానం చేస్తే తిరిగి ఆ వ్యక్తికి వస్త్రాలు కట్టుకునే అవకాశం ఉండదు. వస్త్రాలు కట్టుకునే అవకాశం ఉండదు అంటే బట్టలు లేకుండా తిరిగేది కాదు, సారీ. నెక్స్ట్ జన్మ ఉండదు, ఆ వస్త్రం కట్టుకునే ఛాన్స్ ఉండదు అని నా ఇంటెన్షన్ చెప్పే ఇంటెన్షన్. సో నాగేశ్వర జ్యోతిర్లింగం విశిష్టమైన జ్యోతిర్లింగం. మీరందరూ ఈ ద్వారకావనికి వెళ్ళి స్వామివారి సందర్శన చేసి అవకాశం ఉంటే స్వామివారిని సేవించి నేను చెప్పిన ఈ కలిపురుష బాధలు తొలగించుకోండి. ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం చాలా గొప్ప జ్యోతిర్లింగం. జై నాగేశ్వర్. 12 జ్యోతిర్లింగాలలో నాగేశ్వర జ్యోతిర్లింగం 10వ జ్యోతిర్లింగం, 10వ జ్యోతిర్లింగం అతి విశేషమైన జ్యోతిర్లింగం. ఆ సర్వేశ్వరుడు ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Aquí, así,